అలా అనుకోవద్దండి సార్. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే బాబాయ్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నన్ను ఎవడు చేసుకుంటాడో వాడే ఇబ్బంది పడతాడు అనేది వీళ్ళ ఫీలింగ్. మొత్తం అందరి ఫీల్. అది చూడు అందరూ ఇలా అంటున్నారు. వాళ్ళు అనుకున్నది పొరపాటు. వీళ్ళతో మీరు అలా ఉండొచ్చు, రాబోయే వారితో మీరు ఎలా ఉండాలో అలా ఉంటారు. సూపర్. ఇది టీం, ఇది వేరు. హౌస్ అది వేరు. అక్కడ తలవంచాలి, మీరు తలవంచుకొని మీరు ఏమి ఎలా అని వెళ్తారు. ఇక్కడ అది కాదు కదా, చిన్న వేలు పెద్ద వేలు ఇలా ఉన్నాయి కదా, అట్లా ఇక్కడ ఉంటారు. ఎవరెవరితో ఎలా మీకు తెలుస్తుంది కాబట్టి ఏం పట్టించుకోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ. నన్ను నవ్వించావు ఈరోజు షోలో. నేను నవ్విద్దాం అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. నేను ఎప్పుడు కాల్ చేసినా మంచిగా లిఫ్ట్ చేస్తావు. ఏ టైంలో ఒకసారి 11, 12కి కూడా కాల్ చేస్తా, అయినా లిఫ్ట్ చేసి మాట్లాడతావు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆరోగ్యంగా ఉండు, సంతోషంగా ఉండు. నిజంగా అవకాశాలు వస్తాయి. మంచి ఇల్లు కట్టుకుంటావు, మీ అమ్మాయికి పెళ్లి చేస్తావు. సో నా పెళ్లికి నువ్వు, మీ అమ్మాయి పెళ్లికి నేను ఖచ్చితంగా వస్తాం.